నమస్తే, నేను ఆదిత్య. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిపై ఉన్నటువంటి లుకౌట్ నోటీస్ కేసుకు సంబంధించిన అంశంలో కోర్టు ఇచ్చినటువంటి ఆ సమాధానంతో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగిందంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. మరి కోర్టు ఎలాంటి సమాధానం ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసిందంటూ బలంగా వినిపిస్తుంది. మరి ఏ విషయంలో అంత షాక్ని ఇచ్చింది? ఇప్పుడు హైకోర్టుకు వాళ్ళు ఒక అభ్యర్థన చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు వెళ్ళటం జరిగింది. ఏంటంటే మోహిత్ రెడ్డికి లుకౌట్ నోటీస్ ఉంది. ఈ లుకౌట్ నోటీస్ని తొలగించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే మొత్తం పరిశీలించిన తర్వాత ఈ లుకౌట్ నోటీస్ని తొలగించాలని చెప్పి వాళ్ళ తరఫున అడ్వకేట్ వాదించినప్పుడు ఇటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వాదన వినిపించిందని అంటే, ఇతను విచారణకు సహకరించట్లేదు, లుకౌట్ నోటీస్ కనుక తొలగిస్తే ఇతను దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపించారు. ఓకే, అసలు మోహిత్ రెడ్డి ఎందుకు పిటిషన్ వేశారు లుకౌట్ నోటీస్ని తొలగించమని చెప్పి అని అంటే, దానికి చెప్పిన రీజన్ ఏంటి? వాళ్ళు తన బ్రదర్ అడ్మిషన్ ఉంది అమెరికాలో, తను రికమెండ్ చేస్తేనే అక్కడ అడ్మిషన్ వస్తుంది కాబట్టి తాను అమెరికా వెళ్ళాలంటే లుకౌట్ నోటీసు తొలగించాలి అనేది వాళ్ళు చెప్పినటువంటి వాదన. ప్రభుత్వం వైపు నుంచి పోలీసు చెప్పినటువంటి వాదన ఏంది? ఏపీ పోలీసు చెప్పినటువంటి వాదన, లుకౌట్ నోటీస్ కనుక తొలగించేస్తే ఇతను దేశం విడిచి వెళ్ళిపోతాడు, ఓకే, మా విచారణకి ఇప్పటి వరకు ఆయన సహకరించట్లేదు అని చెప్పారు. ఈ రెండు వాదనలు విన్న తర్వాత జడ్జికి ఎక్కడో కాలినట్టుంది బహుశా, నేను అనుకోవటం. అంటే ఆయన ఏమన్నాడంటే, అసలు మీరు ఇంతకాలం పాటు ఏం చేశారు? విచారణకు సహకరించట్లేదని మీరు అంటున్నారు కదా, మీరు మధ్యంతర బెయిల్ కదా మేము ఇచ్చింది అతనికి, మధ్యంతర బెయిల్ ఇచ్చాం, కొన్ని ఆంక్షలతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు మీరు ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి ఎందుకు అడగట్లేదు మీరు అని చెప్పి జడ్జి అడగడం అనేది ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏ విధంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆయన అడిగితే తప్ప వీళ్ళు బెయిల్ రద్దు అని చెప్పి అడగల. ఇప్పుడు ఆయన ఏమో విచారణ సహకరించట్లేదు అంటున్నారు. విచారణకు సహకరించినప్పుడు నువ్వు బెయిల్ రద్దు ఎందుకు అడగకూడదు? బెయిల్ రద్దు చేయమని చెప్పి అడగాలి కదా. బెయిల్ రద్దు చేసి నాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి అడగాలి కదా. కస్టడీకి ఇవ్వమని చెప్పి అడగడం తర్వాత ముందైతే బెయిల్ రద్దు చేయాలన్నారు కదా. బెయిల్ రద్దు అయిపోతే ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా. మరి మీరు బెయిల్ రద్దు అని ఎందుకు అడగట్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని జడ్జి క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ వెనక ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క వైఫల్యం ఎంత అనేది అర్థమవుతుంది మనకి. అసలు యాక్చువల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఏంటంటే, ఎన్నికల సమయంలో అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద పులివర్తి నాని మీద హత్యాయత్నం చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, అన్ని మీడియాలో వచ్చినాయి, మీడియాలో ప్రొడ్యూస్ చేశారు. అసలు హత్యాయత్నం కేసు దానికి సంబంధించిన సెక్షన్స్ పెట్టకుండా అసలు హత్యాయత్నం జరిగింది, అది ఖచ్చితంగా అది హత్యాయత్నం కదా. రాడ్లు తీసుకుని కొట్టడం, అతను కార్లు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా. ప్లస్ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కదా, పోయి వాళ్ళ భార్య వచ్చి ధర్నా చేసింది కదా పులివర్తి నాని వాళ్ళ భార్య, తన భర్తని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పడినారు అని. సో హత్యాయత్నం చేసినటువంటి మోహిత్ రెడ్డిని 41A నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అంటే అక్కడే ఉదాసీనత కనపడుతుంది. అసలు నువ్వు 307 పెడితే అటెంప్ట్ టు మర్డర్ పెట్టినప్పుడు నీకు అసలు బెయిల్ ఎలా వస్తుంది? రాదు కదా. నీ సెక్షన్లు పెట్టే దగ్గర నువ్వు కరెక్ట్గా పెట్టావు, ఉదాసీనంగా వ్యవహరించావు. పైగా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు ఆయన. 41A నోటీస్ ఇచ్చారు ఆయనకి. 41 అసలు మామూలుగా మర్డర్ కేసులో, అటెంప్ట్ టు మర్డర్ కేసులో 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా అయితే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం జరిగింది? అసలు 41A నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ తీసుకొచ్చేసారు కదా ఇళ్లలో నుంచి. అనేక మందిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. మరి అక్కడే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదాసీనత కనపడుతుంది. సరే, ఓకే, 41A నోటీస్ ఇచ్చారు, మీరేమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారా? అరెస్ట్ చేసిన ప్రయత్నం చేయకపోగా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునేంత వరకు వెయిట్ చేశారు వీళ్ళు. ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు.
ముందస్తు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసింది ఏంటి? విచారణ ఏమైనా చేశారా? విచారణ చేయడానికి సహకరించట్లేదని చెప్పేసి నువ్వేమైనా కోర్టుకి చెప్పావా? వాళ్ళు లుకౌట్ నోటీస్ని లిఫ్ట్ చేయమని చెప్పి పిటిషన్ వేస్తే దానిపైన వాదనలు జరుగుతున్న క్రమంలో నాకు సహకరించట్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోర్టులో అడుగుతున్నారు. వీళ్ళకై వీళ్ళు పోయి వాళ్ళని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాకు విచారణకి సహకరించట్లేదని చెప్పి చెప్పారా? ఏ సందర్భంలో చెప్పారు? మోహిత్ రెడ్డి పోయి నేను విదేశాలకు వెళ్ళాలి, లుకౌట్ నోటీస్ని తొలగించండి అని చెప్పి అడిగితే మాకు విచారణకి సహకరించట్లేదు, లుకౌట్ నోటీసు తొలగించడానికి అని చెప్పి చెప్పారు వాళ్ళు. అప్పుడు జడ్జి అన్న మాట ఏంటి? అసలు బెయిల్ రద్దు ఎందుకు డిమాండ్ చేయట్లేదు, బెయిల్ రద్దుకు సంబంధించి మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అని అడుగుతున్నారు పోలీసులని. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటానికి ఇది ఒక నిదర్శనం. దీంతో పాటు మనం అనేక కేసులు కనుక మనం చూస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పట్టలే. లిక్కర్ కేసు పట్టలేదు, మైనింగ్ కేసులు పట్టలేదు, మర్డర్ చేసినటువంటి కేసులు కూడా ముందుకు సరిగ్గా పట్టల. ఆ జత్వానీ కేసు అయితే ఒక్కటే, అదేదో పర్టికులర్గా దాని మీద ఏదో కొంచెం చేశారు తప్పితే ఆ కేసు తప్ప మిగిలినటువంటి కేసులు ఎక్కడా కూడా ఎఫిషియెంట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు పనిచేయట్లేదు. కనీసం కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా. కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్ళు ముందస్తు బెయిల్ అందరూ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ బెయిల్ రద్దు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కదా వీళ్ళు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాల మీద దాడులు చేశారు. దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళపై ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనే దానికి ఈ వాళ్ళ ఉదాసీనతను ఎత్తి చూపుతూ ఆ జడ్జి చేసినటువంటి కామెంట్స్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే నీకు అక్కడ రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ నిలబడుతుంది? ఒక హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి మీద నువ్వు ఇంతవరకు ముందస్తు బెయిల్ రద్దు చేయమని చెప్పి నువ్వు పిటిషనే వేయలేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుని ఏమనాలి? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన చిన్న పైన అతను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? విదేశాలకు పారిపోతుంటే ఏదో ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చారు పోలీసులు. ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చితే నువ్వు దానికి తగిన విధంగా నువ్వు సెక్షన్స్ నమోదు చేసి నువ్వు కేసుని అయితే రైజ్ చేయాలి కదా. ఎందుకు వదిలిపెట్టినట్టు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఫైల్స్ తగలబెట్టారు అని కేసు ఉంది. మరి అక్కడ ఏం చేశారు? అసలు ఒక్క కేసు అన్న టేకప్ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సక్రమంగా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఈ జడ్జి వేసినటువంటి జడ్జిలు లేవనెత్తినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది అనేది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు ఏ కేసుని ఎలా డీల్ చేయాలి అనే విషయంలో వాళ్ళు తడబడుతున్నారా, లేదంటే మనకెందుకులే మళ్ళీ ప్రభుత్వం మారిపోతుందేమో మళ్ళీ ఇబ్బంది పడతాము అనేది అనుకుంటున్నారా, లేదా చట్టం తన పని తాను చేసుకొని పోనివ్వరు కదా ఎవరు కూడా, ఏదో నడిచిపోతుందని అనుకుంటున్నారా ఉదాసీనంగా అనేది అర్థం కావట్లేదు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి మీరు అన్నట్టు గతంలో మనం చూసుకుంటే హైడ్రా అంశం కానీ, లేకపోతే లడ్డూ వ్యవహారం కానీ, కర్ణాటక సంబంధించిన అంశం, వీటన్నిటిని కొన్ని విషయాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటంగా తీసుకొని కూడా ముందుకు వచ్చి చేస్తానే ఉన్నాయి. మరి ఇలాంటిది ఇప్పుడు ప్రజాప్రతినిధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎందుకలా వైఖరి అసలు? ఇప్పుడు అదే మోహిత్ రెడ్డి కేసు కానీ, లేదంటే అక్కడ జోగి రమేష్ తర్వాత వీళ్ళు పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు కదా. మరి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారని అంటే దాని అర్థమైంది ఇటువైపు నుంచి పోలీసులు ఫోర్స్ఫుల్గా అక్కడ ఫైట్ చేయట్లేదనే కదా. సరే ఒక మాటలో చెప్పండి, కోర్టుల్లో అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వానికి గవర్నమెంట్ నుంచి అధికారానికి సపోర్ట్ అంటే ఆ మధ్య ర్యాపో లేదంటారా? అంటే కాదు, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చాలా మంది ప్రభుత్వం వైపు నుంచి లాయర్లు ఉంటారు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్లు ఉన్నారు. ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఏజ్ ఉంటారండి ఎవరు కూడా తెలియదు. అంతకుముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది తెలుసు, ఇప్పుడు ఎవరు నేసారో కూడా తెలియట్లా. అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నట్టున్నాను ఇప్పుడు ఈ కేసులన్నీ ఏంటి? మరి అడ్వకేట్ జనరల్ చూసుకోవాలి కదా గవర్నమెంట్ వైపు నుంచి, లేదంటే ఏజీ చూసుకోవాలి కదా, లేదంటే ఈ కేసు హైకోర్టులో ఉంది అంటే ఏజీ చూసుకోవాలిగా, అడ్వకేట్ జనరల్ చూసుకోవాలి కదా ప్రభుత్వం వైపు నుంచి. అసలు జడ్జి ఆ మాట అసలు మీరు ముందస్తు బెయిల్ రద్దు చేయమని చెప్పి ఎందుకు అడగరు అని అంటుంటే అంటే ఆయన ఇండికేషన్ ఇస్తున్నారు. ఆయన ఇండికేషన్ ఇచ్చేదాకా వీళ్ళు ఎందుకు అసలు? వీళ్ళే వేయాలి కదా. నిజంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే నీకు విచారణకు సహకరించట్లేదని నువ్వే చెప్తున్నావు.
చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు అతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయాలి కదా. అదుపులో తీసుకోవాలంటే నువ్వు కోర్టులో పిటిషన్ వేయాలి బెయిల్ రద్దు చేయమని. అది వేయకుండా లుకౌట్ నోటీస్ కోసం లుకౌట్ నోటీస్ని తీసేయండి అని చెప్పి వాళ్ళు వెళ్తే దాని మీద వీళ్ళు ఎవరన్నా ఇచ్చారు తప్పితే వీళ్ళకై వీళ్ళు పిటిషన్ వేయలేదు కదా. అంటే వాళ్ళ యొక్క పనితీరు ఆ విధంగా ఉంది. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఫైనల్ క్వశ్చన్, ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలా మంది అంటూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే మోహిత్ రెడ్డి అంశం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు లడ్డు వ్యవహారం అవ్వచ్చు, జత్వాని కేసు అవ్వచ్చు, టీడీపీ కార్యాలయం, ఏ అంశంలో కూడా ఎవరు కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని పలాని శిక్ష పడింది వీళ్ళకి అన్న అంశాలు ఎక్కడా లేవు. శిక్ష పట్టడం అనేది అంత ఈజీ కాదు న్యాయ వ్యవస్థలో, ఎప్పటికో పడుతుంది. ఈలోపు చేయాల్సింది చేయాలి కదా. అదే అసలు ప్రాసెస్ లో తడబాటు ఉంది, క్లియర్ గా కనపడుతుంది కదా. ఈ ఇన్సిడెంట్ లోనే కనపడుతుంది కదా. తడబాటు ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోలీసులే ఉన్నారు ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో, రెవెన్యూ కూడా అదే ఉంది, అలాగే న్యాయ వ్యవస్థలో లీడర్లు కూడా వాళ్ళే ఉన్నారు. అందువల్ల వీళ్ళు సీరియస్గా చేయట్లా. సీరియస్గా చేసి ఇప్పుడు అసలు మోహిత్ రెడ్డి మీద నీకు అత్యాచారం కేసు సెక్షన్లు ఎన్ని పెట్టాలి? అసలు మోహిత్ రెడ్డి బెయిల్ రాకుండా ఉండే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా. అసలు ముందస్తు బెయిల్ వచ్చింది కదా ఈజీగా. అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ రావడం ఏంటి అంటే ఇక్కడ ఇటువైపు నుంచి ఫైటింగ్ సరిగ్గా లేదని అర్థం. థ్యాంక్ యూ సార్.